సార్ ఇప్పుడు అందరికీ ఉండే పెద్ద డౌట్ ఏంటంటే ఇండస్ట్రీలో ఎవరైనా అప్కమింగ్ హీరోయిన్స్ కానీ ప్రతి ఒక్క హీరోయిన్ కమిట్మెంట్ ఇవ్వాలి అనే వార్త అయితే ఇండస్ట్రీలో అలా ఉండిపోయింది కదా సార్, అది నిజమేనా? అంటే జనరల్గా ఇప్పుడు సాయి పల్లవి గారు కానీ నిత్య మీనన్ గారు కానీ అంత తొందరగా ఎక్స్పోజ్ చేయడానికి ఇష్టపడరు. సో అంటే డీసెంట్గా ఫిలిమ్స్ చేస్తారు కదా, అసలు ఇండస్ట్రీ అంటేనే కమిట్మెంట్ ఇవ్వాలి అనే వార్త అయితే అలా నిలిచిపోయింది కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? నేను కొన్ని వందల సార్లు చెప్పాను, నిజం నిజం నిజం. ఇప్పుడు లేచి డ్యాన్స్ చేసి చెప్పాలి. ఇప్పుడు కమిట్మెంట్ లేకుండా విషయం లేదు. అది కమిట్మెంట్ అనే మాట ఉండదు, అలా జరిగిపోతూ ఉంటుంది. కాకపోతే బాంబే నుంచి వచ్చే హీరోయిన్లు తేడానికి మోడల్ కోఆర్డినేటర్స్ వచ్చారు, ఆర్టిస్ట్ కోఆర్డినేటర్స్, సుష్మా అనే ఇద్దరు ముగ్గురు వచ్చేవారు. సో వీళ్ళంతా కూడా వాళ్ళందరికీ వాళ్ళే చెప్తారు, ఈ అమ్మాయి మన మన రూల్స్కి ఉంటుంది అని చెప్పేసి వచ్చిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు 7-8 మంది ఉంటారు. సో ఇప్పుడు ఇంకా ఆ మాట్లాడడం మానేసారు తప్పితే అన్ని చోట్ల ఉంటుంది. పెద్ద లెవెల్లో కూడా ఉంటుంది. పెద్ద లెవెలే ఉంది. ఇప్పుడు ఒక అమ్మాయి పెద్ద అవుద్ది, పెద్ద అంటాం. ఐశ్వర్య మోడల్ పెద్దదైంది, సినిమాలు హిట్ అయినాయి, ఫెమినీలో గెలిచింది. ఆ విధంగా పెద్దగా లేదా బిగినింగే పెద్ద అంటే బిగినింగే బిలియనరా కాదు కదా. అంచేత ఎవడు పెద్దోడు కాదు. ఇక్కడ నిజంగా పెద్దోళ్ళు ఉన్న వాళ్ళు గూగుల్లో కొట్టండి, టాప్ 10 రిచెస్ట్ ఒరిజినల్లీ రిచెస్ట్ పీపుల్ కుడ్ నాట్ కమ్ అప్. నేను అయిపోయిందని చాలాసార్లు చెప్పింది నేను మీకు కొత్త మీ ఛానల్కి. గూగుల్లో కొడితే బాగా డబ్బున్న అమ్మాయిలు టాప్ 10 మంది అంటే వాళ్ళు ఒరిజినల్గానే 1000 కోట్ల మనుషులు వాళ్ళు. పాప వాళ్ళు కూడా హీరోయిన్ అవ్వాలని ట్రై చేశారు. మరి దీనికి దూరమా అంటే అది ఎక్కడ రాలేదు. వీళ్ళు అడగడానికి భయం ఏమి ఉంటుంది బహుశా, అది ఎత్తుకురా బాబు పలానా వాళ్ళ అమ్మాయి అని కూడా వదిలేయచ్చు. అర్థమైనప్పుడు నీకు బ్యూటిఫుల్ గర్ల్స్, మీరు నన్ను బయటికి వెళ్తే కొట్టండి, అందులో గూగుల్లో కొడితే వస్తుంది విత్ ఫోటోగ్రాఫ్స్. వాళ్ళ పైకి రాలేకపోతే గుడ్ నాట్ మేక్ ఇట్ బిగ్. కారణం ఏంటి? వాళ్ళు అడిగి ఉండరు వీళ్ళు. నా ఉద్దేశం వాళ్ళకి తెలుసుగా సినిమా ఇండస్ట్రీ ఏంటంటే మంచి మంచి కాలేజ్లోను స్కూల్స్లో చదువుకుంటూ వచ్చారు. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. సో అది మేము కాదని కూడా మేము రావని కూడా అనకుండానే వాళ్ళు పైకి రాలేదు. సినిమా ఫ్లాప్ అయిపోయో, మంచి మంచి పొజిషన్లు పడకో, మంచి మంచి క్యారెక్టర్లు పడకో మొత్తం రాలి. ఇది యాక్చువల్గా లేదా సినిమా ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళు కమిట్మెంట్ అనేది మామూలు మాట, అది మామూలు జరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు నువ్వు సాయి పల్లవి గురించి అడిగావు ఇందులోనే ఈ క్వశ్చన్లోనే. సుహాసిని, సాయి పల్లవి వీళ్ళందరూ బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తారు. చిరంజీవితో యాక్ట్ చేయని కాదు కదా. ఒకప్పుడు చాలామంది అనేవారు హీరోయిన్ కొంచెం రెజిడ్గా ఉండేవాళ్ళు అందరినీ ఇలాగా పడుకోరు, శోభన్ అనేవారు. ఇవన్నీ కూడా చాలా సీక్రెట్గా చాలా తెలుసు మాకు. అవన్నీ పక్కన పెట్టాలి. ఇప్పుడు అందరి పరువు తీసేయకూడదు కాబట్టి ఇవి జనరల్గా అండర్స్టాండింగ్ జరుగుతాయి. కానీ నువ్వు అది ఇస్తేనే నేను యాక్ట్ చేయాలి, నేను మీకు డేట్లు ఇస్తాను అనేది ఎక్కడ లేదు. అక్కడ చాలామందికి లేదు, వదిలేస్తారు. దాని గురించి మనకి ఎందుకని హిట్ అయిపోయింది ఏం చేస్తా వాళ్ళు మేడం కొంచెం అలా మేడం సాయి పల్లవి గారు, ఆ గారు, ఈ గారు అంటే వెళ్తా ఉంటారు కూడా. వెళ్తారా? ఎందుకు సినిమా సక్సెస్. అక్కడ సక్సెస్ అయితే ఎవడో ఏం చేయలేడు. సక్సెస్ కాకపోతేనే ఇవన్నీ వస్తాయి. సక్సెస్ కాకపోతే ఇవన్నీ నేను దానికి రెడీ, నేను దేనికి రెడీ, నువ్వు దేనికి రెడీ అని మేము మట్టి నీకు సినిమాకి ఇవ్వడానికి రెడీ కదా అంటారు. సక్సెస్ కావాలి, అక్కడ సక్సెస్ కావాలి. తర్వాత అందులో ఎవడో ఉంటాడు సరదాగా ఉండేవాడు, ఏదో రొమాంటిక్గా ఉండేవాడు. ఇవి జనరల్గా జరుగుతూ ఉంటాయి. దీనికి పెద్ద విషయం కాదు యాక్చువల్గా. కానీ కమిట్మెంట్ ఇస్తేనే వస్తాననేది సాయి పల్లవి ఇచ్చిందో లేదో మాకు తెలుసా? అది చెప్పిందా నాకు పిలిచి? నిత్యమని చెప్పిందా పిలిచి? నేను చేయకూడమను ఇంకోటి అయితే బుద్ధి పెట్టుకుంటాను. అదే మొన్న ఎవడో అడిగాడు నా క్వశ్చన్, ఎవడిష్టం అడిది. ఇప్పుడు వాళ్ళు చెప్పారా నేను ఎక్కడ పడుకోలేదు, నేను ఎక్కడ పడుకోవడం వాళ్ళు ఇష్టాలు బట్టి ఉంటుంది. దీనివల్ల నాకు సినిమా ఇస్తాడు అనేది కాదు. ఆ స్టేజ్ ఎప్పుడు బిగినింగ్లో, సినిమా కెరీర్ బిగినింగ్లో మేబీ ఎవరిని అడగచ్చు. ఆ టైంలో కూడా రెజిడ్గా తెస్తే నన్ను ముట్టుకొని ఉన్నాం. ఆ టైంలో ఉందనుకోండి చాలామంది 99% పైకి రారు. ఒకవేళ పడుకొని ఇచ్చినా ఆ సినిమా హిట్ అయితే నో లుకింగ్ బ్యాక్. ఎంచేత ఇక్కడ సోషల్ మీడియా 1000 కళ్ళతో చూస్తుంది. ఈగల్ సై అని ఒక గిద్దలా చూస్తుంది పైనుంచి. ఏమాత్రం దొరికినా వాడిని బ్యాడ్ చేయడానికే చూస్తాం. బ్యాడ్ అంటే వాళ్ళకి వ్యూవర్షిప్ ఎక్కువ రావాలి, పాపులర్గా ఉన్న వాళ్ళ మీద బురద జల్లితేనే అవుతారు.
తెలియని వాళ్ళు అనామిక గాడి మీద పెడితే ఏమొస్తుంది, అటు పేరే తెలియదు, ఊరు తెలియదు. అలా ఇంతమంది ఉన్నారు అమ్మాయిలు, బ్యూటిఫుల్గా ఉంటారు. బాంబే అంతా వాళ్ళే, పూణే నుంచి వెళ్ళి బాంబేలో పేయింగ్ గెస్ట్ కింద ఉండేవాళ్ళు ఒక 100 మంది ఉంటారు, 90 మంది దీనికోసం ఉంటారు. బాయ్ ఫ్రెండ్ సినిమా, చదువు ఉండదు, బాగుండదు, వేస్ట్ పిల్లలు వాళ్ళు. చదువు అంటే అందరూ ఇంగ్లీష్ మాట్లాడతారు, ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడడం గొప్ప, ఇక్కడ ఇంగ్లీష్ లేక. ఆ విషయంలోనే జగన్ అంటే నాకు ఇష్టం, ఇంగ్లీష్ మీడియం బాగా పెట్టాడు కాబట్టి. అక్కడంటే ప్రతి స్కూల్లోనే ఇంగ్లీష్ మాట్లాడతారు. నేను ఇంగ్లీష్ మాట్లాడినంత మాత్రం వాళ్ళు పెద్ద ఇదిగా స్కూల్ డ్రాప్ అవుట్ స్టూపిడ్స్ వాళ్ళు. ఆ స్టూపిడ్స్ 5, 6, 5, 7 లేకపోతే అక్కడ ఎవరు దగ్గర రానివ్వరు, వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేస్తారు. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ టు సౌత్ ఇండియా. వాళ్ళే పేర్లు చెప్పరు, వాళ్ళే వీళ్ళంతా వాళ్ళు నా దగ్గర చేశారు, వాళ్ళే వీళ్ళు కమిట్మెంట్ ఇవ్వకుండా ఎందుకుంటారు? కమిట్మెంట్ అనే మాట అందరూ ఇప్పుడు మీరు అంటున్నారు, ఒక కొత్తగా అంటున్నారు కాబట్టి చాలా కాలం నుంచి అంటున్నాను. ఇది ఈ జనరల్గా జరిగిపోతూ ఉంటాయి. ఆ మోడల్ కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే చెప్తారు. నేను చాలాసార్లు చెప్పేశాను, ఎన్ని చెప్పేసాను. ఇంక పల్లెపచ్చ నేను రేణు దేశాయిని సరే చూడడానికి వెళ్ళినప్పుడు 24 years బ్యాక్ టైమ్ సినిమాకి మోడల్ కోఆర్డినేటర్ ఈ అమ్మాయిని సపోర్ట్ చేయట్లేదు. ఆ అమ్మాయి మీరు చెప్పినట్టు ఎందండి అంటుంది. నాకు చెప్పినట్టు నాకు తెలియదు, ఇప్పుడు ఇది నాకు తెలియదు. నాకు చెప్పినట్టు నాకు అమ్మాయి నచ్చింది, నేనే తెచ్చాను అమ్మాయి ఫోటోగ్రాఫ్. తర్వాత ఆ అబ్బాయి 14 మంది తెచ్చింది అమ్మాయి, పట్టుకెళ్ళిపోమన్నాను. ఈ అమ్మాయిని చెప్పట్లేదు, ఈ అమ్మాయికి నేనే ఫోన్ చేసి రమ్మన్నా వచ్చింది. తను రేణు, నువ్వే నాకు హీరోయిన్ అన్నాను అప్పుడు. అర్థమైనప్పుడు నీకు. దాని తర్వాత కొన్ని కారణాల వల్ల తను ఫెమినా టెస్ట్కి వెళ్తానని చెప్పేసి అనటం వల్ల తను నెక్స్ట్ సినిమా చేద్దుకొని లేమ్మని అప్పుడు సిమరాన్ని పెట్టాం. 1 to 10 అమ్మాయి టైం అనే సినిమాలో ప్రభుదేవ పక్కన. అర్థమైనప్పుడు నీకు. అంచేత కమిట్మెంట్లు ఇవన్నీ నాకు తెలియదు. ఆ అమ్మాయి చెప్పింది నాకు జగత్తో, మోడల్ కోఆర్డినేటర్ చెప్పింది. మెడ్రాస్ నుంచి ఒకటి పంపించారు నన్ను, ఇంకో మోడల్ కోఆర్డినేటరు. అక్కడ మోడల్ కోఆర్డినేటర్ ఎందుకు 2Kకి చెప్పేస్తున్నారు, చాలాసార్లు చెప్పేసింది. ఇది అస్తమానం ఇదే చెప్పకూడదని చెప్పట్లేదు, మీరు ఇప్పుడు అడిగా కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. యాక్చువల్గాను ఆ అమ్మాయి పెద్ద ఈ టైప్ కాదనుకుంటా చెప్పింది. నీ గురించి ఎందుకు అమ్మాయి బ్యాడ్ మాట్లాడుతుందని అడిగాను రేణుని. అది మీకు బాగా చెప్తున్న తర్వాత డర్టీ ఫెయిల్ అది అని చేత అది చెప్పిన డర్టీ చేయను నేను అని అన్నప్పుడు. అప్పుడు నేను ఫ్లైట్లో కూర్చొని ఆలోచించుకున్నాను, ఇదే ఉంటుందని. దేవుని సాక్షిగా నాకు తెలియదు అప్పటి వరకు, ఇలా ఉంటే కానీ ఇలాగ ఇస్తారా అనేది నిజంగా తెలియదు. 24 years బ్యాక్ వచ్చింది ఆ సినిమా. అర్థమైనప్పుడు నాకు తర్వాత అర్థమైంది కమిట్మెంట్ అంటే ఉంది, అందరూ మామూలు జరుగుతూ ఉంటుంది. ఇది జరుగుతున్నప్పుడు ఆ అమ్మాయి ఫేవరబుల్గానే ఉంటుంది. అక్కడ బాగా ఏడుస్తూ ఉంటారు. ఒక అమ్మాయి ఎంతమంది పడుకుంటుంది, 10 సినిమాలు వచ్చేసినాయి కదా. అక్కడ మేనేజ్మెంట్ చేయటమే ఆ అమ్మాయి యొక్క క్లెవర్నెస్. అర్థమైనప్పుడు తిరుగుతేటలు అమ్మాయి విమెన్ ఎందుకంటారు స్మార్ట్ అని, అబ్బాయిలు అనరు. స్మార్ట్ అంటే ఇది అందం కాదు, స్మార్ట్గా అవాయిడ్ అవుతూ ఉండాలి, అంతేనా. అది ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రుల పెంపకం కానించి వస్తుంది. వాళ్ళ బయలాజికల్ చేంజెస్ వస్తాయి కాబట్టి వాళ్ళు ఎలా జాగ్రత్తగా ఉండాలో చెప్తారు. దానికి ఇప్పుడున్న ప్రజెంట్ సొసైటీ కూడా అర్థం చేసుకుని వాళ్ళు ఉండాలి. అడిగిన ప్రతి ఒక్కడికి వెళ్ళిపోద్దా? సో తంది ఒక బాడీ, ఒక హెల్త్ ఇవన్నీ ఉన్నాయి కదా. అంచేత కమిట్మెంట్ లేనిదే జరగదనేది కరెక్టే. ఉన్నా కూడా ఎందుకు జరగదంటే సినిమా హిట్ అవ్వాలి. ఇక్కడ సక్సెస్ స్పీక్స్ ఫైనల్లీ. సక్సెస్ఫుల్గా ఉన్న అమ్మాయి 10 సినిమాలు వచ్చిన తర్వాత పడుకోవాలని రూల్ లేదు. ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ అయితే తప్పితే ఇప్పుడు సాయి పల్లవ కానీ సుహాసిని ఇలాంటి మంచి మంచి సౌందర్య వీళ్ళందరి హిస్టరీలు కూడా ఫుల్గా తీస్తే చాలా ఉంటాయి అందులోను. అదేంటి అవకాశం గురించి కాదు, అది మేబీ ఇష్టంతో కూడా వెళ్ళి ఉండొచ్చు. ఇప్పుడు మనిషి అన్నవాడికి హ్యూమన్ పల్స్ ఉంటుందా, రొమాంటిక్ ఇవి ఉంటాయా? అవి లేకపోతే అది మనిషి కాదు. అది ఆ విధంగా కూడా వెళ్ళొచ్చు. అవసరం కోసం కాదు. అవసరం కోసం ఎందుకు ఉంటుంది? 4-5 సినిమాలు హిట్ అయిపోయినాయి సాయి పల్లవికి, ఎందుకు వెళ్తుంది? హ్యాపీగా ఫిలాసఫీ మాట్లాడుకుంటూ కూర్చుంటుంది. మనకి ఏది వస్తుందో అదే వస్తుంది అంటూ ఉంటుంది అప్పుడప్పుడు. బెస్ట్ అది. ఆ అమ్మాయి ఎవరితో పడుకుందో లేదో మనకు తెలుసా? తెలియదు కదా. అంచేత ఆ అవసరం లేని రోజు ఎప్పుడు వస్తుందంటే నీకు సక్సెస్ వచ్చినప్పుడు వస్తుంది. ఇఫ్ యూఆర్ కంటిన్యూస్లీ యువర్ మూవీస్ ఆర్ సక్సెస్ఫుల్, ఆ అమ్మాయిని పెడితే మనకి సక్సెస్ ఎక్కువ రేట్ అయ్యి. ఆ విధంగా సమంతగా ఉంది. ఏదో 1-2 జబర్దస్త్ లాంటి 1-2 సినిమాలు పోయినాయి. 90% హిట్లు ఎవరికి ఉన్నాయి ఇప్పటి వరకును? సమంతగా ఉన్నాయి. ఇప్పుడు ఏజ్ ప్రకారంగాను కొన్ని తగ్గినాయి అంతే తప్పితే, అదర్వైజ్ ఉన్నంతకాలం ఏదో 1-2 సినిమాలు తప్పితే అన్నీ హిట్టే. నా వల్ల హిట్ అయిందని ఎక్కడ చెప్పుకోదు. అదేప్పుడు తను కూడా నా దగ్గర చేసింది కాబట్టి చెప్తున్నాను. ఏ అరమరకు లేని అమ్మాయి ఎవరంటే అమ్మాయే.
సినిమాలో రావాలనుకోలేదు, సినిమా బ్యాక్గ్రౌండ్ కాదు, క్రిస్టియన్స్ వాళ్ళు, తెలుగు క్రిస్టియన్స్ మెడ్రాసు, ఏదో మోడలింగ్ కోసం వచ్చింది నా దగ్గరికి. దాని తర్వాత ఒక యాడ్ ఇచ్చాం. దాని తర్వాత మెల్లగా 2-3 సంవత్సరాలు అలా చేసుకుంటూ హీరోయిన్ అయిపోయింది. ఫస్ట్ సినిమా ఫ్లాప్ అక్కడ తమిళ్లో. తర్వాత గౌతమ్ మేనన్ ఏదో సినిమా తీస్తున్నప్పుడు వచ్చింది. అది ఇంకా హిట్ అయిపోవడంతో చాలా పెద్ద హిట్ అయింది. నా వల్ల హిట్ అయిందని ఎప్పుడు కూడా విర్రవేగలేని అమ్మాయి ఎవరైనా ఉంటే అమ్మాయి. ఇప్పుడు రేష్మిక ఉంది, పేద ఫిజికల్గా పెద్ద గొప్ప అందగత్తేం కాదు కదా. ఆ అమ్మాయి యాక్చువల్ ప్రతి సినిమా ఆడేస్తుంది. ఇక్కడే కాదు, బాలీవుడ్లో కూడాను. ఏ రేంజ్కి వెళ్ళిపోద్ది అమ్మాయి చూడండి. అక్కడ కన్నడ, ఎందుకే ఆ అమ్మాయి పుట్టిన ఊరిలో అమ్మాయిని బ్యాన్ చేశారు. కన్నడలో అమ్మాయి బ్యాన్ చేశారు వేరే రీజన్స్ గురించి. ఇక్కడికి వచ్చింది, తెలుగులోకి వచ్చి పడింది. తెలుగు నుంచి బాలీవుడ్ ఈజ్ వెరీ ఈజీ. సక్సెస్ ఇక్కడ కూడా సక్సెస్ అయ్యింది, అక్కడ పెట్టారు, అక్కడ సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో 4 పెద్ద సినిమాలు చేస్తుంది అక్కడ. అంచేత ఆమెకి అవసరం. అయినా అమ్మాయి పడుకుందండి, మనం చూశానంటే అన్నాడు ఎవడన్నాను, ఏదో అయి ఉండొచ్చు. ఉండదు సాధారణంగా. సక్సెస్ ఉన్నప్పుడు 10 సార్లు తిరగవలసిన అవసరం ఉండదు. ప్లస్ షీఈస్ గోయింగ్ స్టడీ విత్ దట్ విజయ్ ఆల్సో, మన విజయ్ దేవరకొండ. వై విల్ షీ డూ దట్? అంచేత సక్సెస్ బాగా పెరిగి కొద్ది కూడా జనాలు దగ్గరికి వెళ్తా భయపడతారు. అయినా దగ్గరికి వెళ్తారు కొంతమంది ఉంటారు బాలీవుడ్లో. అది వేరే సెగ్మెంట్ వేరేది. షేక్స్, దుబాయ్స్, అది వాళ్ళ ఫైనాన్స్, వాళ్ళ సినిమాలు అన్నీ పెద్ద పెద్దవి ఉంటాయి యాక్చువల్గా. అది చేయవలసిన అవసరం వీళ్ళకి ఉండదు. సక్సెస్ఫుల్గా ఉండవలసిన వాళ్ళు వీళ్ళకి ఉండదు. కాకపోతే అది అండర్స్టాండింగ్లో ఉంటుంది. ఆ అండర్స్టాండింగ్ని బట్టి ఉంటుంది తప్పితే వై షుడ్ రేష్మిక యాక్సెప్ట్ ఫర్ అదర్స్? చేయదు. సక్సెస్ మీద సక్సెస్ వచ్చేస్తుంది. తనకి నిజంగా రొమాంటిక్గా ఉండాలనుకుంటే షీ హ్యాజ్ ఎ పేర్. నిన్న మొన్న చూశాను, నా కాళ్ళు నొక్కు అంటాడు మనవాడు విజయ్. గెంటుతుంది అమ్మాయి. మీ బామ్మకు నొక్కుతావు కదా, అలాగా నన్ను బామ్మ అనుకుని కాళ్ళు పెడుతున్నాడు. అంచేత దే ఆర్ వెరీ ఇంటిమేటెడ్గా ఉన్నారు కాబట్టి దే గోయింగ్ టు గెట్ మ్యారీడ్ అనుకుంటాం. బట్ సినిమాలు చేసుకుంటున్నారు. సినిమా చేస్తే మ్యారేజ్ చేస్తే వచ్చిన సినిమాలు పోతాయి. అంచేత ఫుల్గా సంపాదించుకుంటారు 200-300 కోట్లు. అప్పుడు పెళ్లి చేసుకోవచ్చు. ఇది యాక్చువల్గా ఈ అడ్వైజ్ వాళ్ళకే తెలుసు. మనం ఈ రోజుల్లో అమ్మాయిలకి అబ్బాయిలకి ఏమీ చెప్పక్కర్లేదు. వాళ్ళకి తెలుసు ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరెవరు వచ్చి అడుగుతారో, ఎవరెవరు ఏ విధంగా అప్రోచ్ అవుతారో అడుగుతారు. కానీ వీళ్ళు ఎవరి అవసరం లేదు, ఎవరు కూడా. అలాగని చెప్పి ఎవరు ఇవ్వక్కర్లేదు అంటే అది కరెక్ట్ కాదు చెప్తున్నాను. ఇక్కడ యూ వాంట్ టు కమ్ అప్ ఇన్ లైఫ్. వై సినిమా ఇండస్ట్రీ అండ్ ఆల్సో ఇట్ ఈస్ హ్యాపెన్స్ ఇన్ సాఫ్ట్వేర్, అదర్ బిజినెస్. అన్ని చోట్ల జరుగుద్ది. ఒక ఆడది ఉన్న చోట 10 మంది వాళ్ళు మగవాళ్ళు చూస్తూ ఉంటారు. అదేవిధంగా ఒక అందమైన అబ్బాయి ఉన్న చోట 10 మంది అమ్మాయిలు కూడా చూస్తూ ఉంటారు. వయసు వెరస. వాడి దగ్గర ఎంత ఉందని చూస్తారు అంతే. అంచేత ఇది కాస్టింగ్ కావచ్చు అని పెద్ద ఇదిగా ఇంక మాట్లాడకూడదు. ఎందుకంటే ఇది కామన్, జరిగిపోతూ ఉంటుంది అలాగ అంతే. కాకపోతే కొంతమంది యాక్టర్స్ల గురించి ఎందుకు చెప్తారంటే వాళ్ళకి ఎందుకు వస్తున్నాయో సక్సెస్. నువ్వు ఎవరైతే మనసులో మీరు అనుకుంటున్నారో వాళ్ళు పడుకోలేదని సంగతి ఏంటి మీకేం తెలుసు? వాళ్ళకి ఏ రిలేషన్షిప్ లేకుండానే అందరూ ప్రమోట్ చేస్తారని సంగతి మీకే తెలుసు. ఒకళ్ళు జరగచ్చు కర్మ ప్రకారంగా, వాళ్ళ తల్లిదండ్రులు చేసుకున్న కర్మ ప్రకారంగా మంచి జరగచ్చు. అన్నీ ప్లస్లే వస్తూ ఉంటాయి. పెర్ఫార్మెన్స్లో ఎక్కడ తగ్గదే, ఎరగదీసేస్తుంది సాయి పల్లవి. కాకపోతే అమ్మాయి వాయిస్ బట్ నాకు నచ్చలేదని చెప్పాను. మగోళ్ళలాగా ఉందని చెప్పాను తండేలు సినిమాలో. ఇప్పుడు అదర్వైజ్ డ్యాన్స్ కానీ ఎంత ఇంటిమేషన్ సీన్లు అన్నీ కూడా చేసింది అందులో. తండేల్లో చాలా క్లోజ్గా చేసింది. అది నటన అది. అంతేగాని దట్ డజంట్ మీన్ దట్ షీ స్లీపింగ్ కదా. అంచేత నటుగా నేను ఇది చేయనండి, నేను అది చేయనండి, అదేదో అందట, అదేదో ఆడెవరితో చేయను, లిప్ లాక్ చేయను అందట అమ్మాయి. చేయకపోవచ్చు, ఎవరో సాయి పల్లవి అని ఉంటుందట ఎక్కడను. నాకు తప్పే ఉంది. కొంతమందికి ఇరిటేషన్. లిప్ లాక్ అంటున్నాం కానీ అది ఎంత ఇరిటేషన్ అంటే ఆ చేసి ఏదో నా కొడుకు అడిగి బాగుంటాడా బాగోడు చూడాలి, ఒకటి నీట్గా ఉన్నాడు లేదు చూడాలి. చిన్న పిల్లలు ఉంటారు కదా, ఎప్పుడన్నా గమనించండి. ఇక్కడ కూడా కాదు, ఇక్కడ పెడితే వీళ్ళు తుడిసుకుంటుంది చిన్న చిన్న పిల్లలు. అంచేత కొంతమంది ఇష్టం ఉండకపోవచ్చు. ఎందుకు లిప్ లాక్ చేయదు అంటే ఇప్పుడు పరిపాటి అయిపోయింది. లిప్ లాక్ అనేది ప్రతి ఒక్కరికి ప్రతి సినిమాల్లోనూ ఈ రొమాంటిక్ సీన్లకి ప్రత్యేకంగా నిలిచిపోయింది కాబట్టి లిప్ లాక్ అంటున్నారు. అదర్వైజ్ అందరికీ ఇష్టం ఉండకపోవచ్చు. అందుముందు హాలీవుడ్ సినిమాలను హేట్ చేసేవాళ్ళు మనం. మాట్లాడితే ముద్దు, లెగిస్తే ముద్దు, పడుకుంటే ముద్దు, రోడ్డు పైకి వెళ్తే ముద్దు, ఆఫీస్కి వెళ్ళి ముద్దు పెట్టుకుంటూ ఉండేవారు కదా. అందరితోటి రెస్టారెంట్లో ఉన్నప్పుడు వీళ్ళు ముద్దులు పెట్టేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆ కల్చర్ మనకు వచ్చేసింది. వీ బారోడ్ ఫ్రమ్ అమెరికా, వెస్ట్రన్ కల్చర్ అనమాట. అంచేత దీని గురించి ఎక్కువ ఎందుకు మాట్లాడుకోవద్దంటే సక్సెస్. అక్కడ సక్సెస్ ఉంటే
పడుకోవాలా లేదని ఆ అమ్మాయి డిసైడ్ చేస్తాడు. సక్సెస్ ఉన్నప్పుడు కూడా పడుకోవచ్చు ఆ అమ్మాయి ఇఫ్ షీ వాంట్స్. అంచేత ఈ క్యాస్టింగ్ వచ్చి ఇవన్నీ అయిపోయినాయి, ఆ టైం అయిపోయింది. కానీ ఇంకా కొంతమంది ఆ పాత అపోహతో ఉన్నారు. హీరోయిన్ పెట్టినామంటే ఆ అమ్మాయిని మనం వాడుకోవచ్చు, అంత లేదు ఇప్పుడు సీన్. అన్లెస్ షీ యాక్సెప్ట్స్ అండ్ ఇఫ్ షీ సక్సెస్ఫుల్ వాళ్ళ దగ్గరికే వెళ్ళలేరు మీరు. సరేనా? ఇలా చెప్పుకుంటే ఇప్పుడు అదే ఓల్డ్ రికార్డులో చెప్తూ ఉంటాను నేను.